శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల రామచంద్రమూర్తికి జరిగేటువంటి సేవలలో చాలా ప్రత్యేకమైనటువంటి సేవలు మనకి కళ్యాణోత్సవము, పట్టాభిషేకోత్సవము. పట్టాభిషేకం చాలా ప్రత్యేకమైనటువంటి సేవ. రామచంద్రమూర్తికి మాత్రమే జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉత్సవము ఈ పట్టాభిషేకము. భద్రాచల క్షేత్రంలో పునర్వసు నుంచి పునర్వసు వరకు రామాయణ పారాయణ జరిగి ప్రతి పుష్యమి నాడు ఈ పట్టాభిషేకోత్సవాన్ని చేస్తారు. విశేషించి మనకి శ్రీరామనవమైనటువంటి మర్నాడు జరిగేటువంటి మహాపట్టాభిషేకం చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవము. ఎవరైతే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చేస్తారో, దాన్ని దర్శిస్తారో, లేదా రామ పట్టాభిషేక ఘట్టాన్ని వింటారో వారు ఉన్నటువంటి కోరికల కన్నా ఉన్నతమైనటువంటివి సిద్ధిస్తాయని, ఉన్న పదవులకైనా ఉన్నత పదవులు సిద్ధిస్తాయని, ఏ ఏ కోరికలతో ఈ పట్టాభిషేకాన్ని చేయించుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయని మనకి రామాయణం చెబుతోంది. పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనానిచ అని చెప్పినట్లుగా ఏ ఏ కోరికలతో ఈ పట్టాభిషేకాన్ని అయితే ఆచరిస్తారో అవన్నీ కూడా రామచంద్రమూర్తి అనుగ్రహంతో నెరవేరుతాయి అని చెప్పి మనకి పట్టాభిషేకం చేయించుకుంటే వచ్చే ఫలితాన్ని తెలియజేస్తున్నాయి. ఎక్కడైతే పట్టాభిషేకం జరుగుతుందో, ఎవరైతే పట్టాభిషేకాన్ని చూస్తారో ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మనకి రామాయణము, ఇతర పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి సేవ రామచంద్రమూర్తికి మాత్రమే జరిగేటువంటి ఈ సేవని అందరూ కూడా దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.